ఏ నిన్నే ఏడే గాడేడు అని ఎవరు మన అబ్బాయేనా? ఇంకొక పాలి ఆ మాట అన్నావంటే చెప్పుతోడు కొడతా. ఆడు చేసి ఎదవ పనులకి మనంట అదే నీ నీ కొడుకను. చాలే ఊరుకోండి. ఎవరైనా వింటే నానా రకాలుగా అనుకుంటారు. గసలు నిన్ను కట్టుకొని మొదలు తప్పు చేసిన గాడి తల్లి గాడిని గాని రెండో తప్పు చేసిన కనేడే లోపలేం చేస్తాండ్రు? లంగా లంగా పాండులంగా స్వామిని పూజిస్తున్నా. అరే ముయ్ తల్లి ఎవడనింటే నవ్విపోగలరా బిడ్డ? పాండు లంగా లంగా కాదురా, పాండు లంగా లంగనాలే, చిచి పాండు రంగా రంగనాలే. చాలే ఊరుకోండి. వాడికి రాపలకదని మీకు తెలుసుగా. గట్లనా? మరేం బలుకుతుంది ఆయనకి? అందం లేదు, చదువు లేదు, దిమాకైతే గచ్చలు లేదు. మరి అంతానే ఏముందని చూసిచ్చరే పిల్లని. నీకు అందం ఉంటేగా నాకు లావడానికి ముందు హాల సర్దుకోండి. తల్లి బిడ్డ ఏమనుకున్నావురా నన్ను? ఈ స్టేజ్ కాడి నుంచి గా ఈ స్టేజ్ దాకా ఎదిగిన నీ తల్లి గా జోగారావు గాని బిడ్డకి జర్రంతా లైట్ కొట్టి లైన్ లోకి తీసుకొస్తే ఒక్కడికి ఇంకొకటి చేర్చి 2 కోట్ల ఆస్తి చేద్దాం అనుకున్నా. గది మీద అయిపోతుంది. ఎందుకు పనికొస్తావు నువ్వు? లైన్ లో పెట్టే నాకు బాగా తెలుసునా. గట్లనా? మరి గీడ నుంచున్నాడేమాడు పొమ్మను గా పని చూడమను. అలాగే పట్టుకోరామా. ఏమిటోనమ్మా, రోజు మనం ఇలా మార్కెట్లో కలుసుకోవడమే గాని మీ అమ్మగారిని నేను చూడలేదు, మా అయ్యగారిని మీరు ఎరుగరు. చూసేదే ఉందిలేమ్మా. మీ అయ్యగారి గొప్పతనం గురించి నువ్వు చెప్పావుగా, చేతికి ఎముకలేని మహానుభావుడని. అబ్బా లంబా. లంబేమిటి సార్? లంబయ్య సొలగంలో ఉంటుందే అది. రంభకొచ్చిన తిప్పలా? ఇదిగో ఆ లంబం తీసుకొచ్చి కాళ్ళలో పడేస్తాను, నువ్వు ఇంజి లడిగా ఉంచు. అలాగే. ఎవరైనా గోల చేశాలో కాల్చి పారేస్తాను. కాల్చి పారేస్తాను. పోలి ఎవరు మీరు? నీ మొగుడికి శత్రువులు. మా రంగారావును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారట. నిన్ను తీసుకుని వెళ్లి మా స్థానంలో పెట్టుకుని మీ ఆయనతో బేరం ఆడుకుంటాం. దట్స్ ఆల్.
హలో, అలాగా నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. మనం నీతిగా ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నయ్య. రేపటి నుంచి 2 కానిస్టేబుల్స్ ఇంటి దగ్గర కాపలా పెట్టు. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఆ మనుషుల్ని మన ఇంటి దగ్గర కాపలా పెట్టాలంటావా? అబ్బా, ఈ ప్రభుత్వం మీద నీకు బాగా ప్రేమ పెరిగిపోయింది అన్నయ్య. పోనీ నీ డబ్బుతో కాపలా పెట్టు. అలా అన్నావు, బాగుంది. మీ కాపలా సంగతి ఏమో కానీ ఇవాళ రాజేంద్ర చేసిన పని మీరు చేసుంటే మీకు పోలీస్ మెడల్ వచ్చేది. ముందు వాడికి మంచి బహుమతి ఇవ్వండి. కోరుకోమను. లీగల్ గా ఉండేది ఏదైనా సరే కోరుకోరా. కోరుకో. నాకెందుకు వదిన బహుమతులు? మీ ఆప్యాయత అనురాగాలే నాకు కొండంత బహుమతులు. నీకేం తెలీదు, వాడికి చాలా రోజులుగా మోటార్ సైకిల్ కొనుక్కోవాలనుంది. ఇప్పుడు కొనివ్వండి. ఓకే, గ్రాంటెడ్. శోభారాణి, ఏమిటి లంగాలా? నేను బెయిల్ మీద బయటకు వచ్చి ఆనందపడుతుంటే లాగానే నా చేత పంపు కొట్టిస్తావేంటి? హలో రాజేంద్ర. రాజేంద్ర, లాని, వాడి మోటార్ సైకిల్ ఎక్కుతావా? ఎందుకు? నేను వెళ్ళి గుల్లబండి తీసుకొస్తా. నువ్వు కాసేపు నోరు మూసుకుంటే నేను సంతోషిస్తాను. అండర్స్టాండ్? వీడెవడు లాజేంద్ర? హై, ఏమిటలా వింతగా చూస్తున్నావు? నీ బైక్ కొత్తదా? ఎస్, బ్రాండ్ న్యూ. అందుకే నా కారు టైర్ పంచర్ అయింది. ఏంటిది? నీ వెనక సీటు మీద కూర్చొని బోణీ చేస్తాను. ముందు గుళ్ళో పూజ చేయించుకు రావాలి. 5 minutes లో వచ్చేస్తాను. మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ లోపు వాడు నన్ను నవిలి ఫోన్ చేస్తాడు. ఎవడు వాడు? నన్ను లవ్ చేస్తున్నాడట. మా డాడీ వాడికిచ్చి నా పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. శుభం. ఏ రాజేంద్ర, లాని, రాజేంద్ర, లాని! ప్లీజ్ ఆగు. శోభారాణి! రాజేంద్ర, లాని, లాని, లాని! అలాగే బాబు, కలకాలం కలియుగాంతం వరకు నీ కొత్త మోటార్ సైకిల్ శుభంగా ఉండాలని మనస వాచ కర్మణ దీవిస్తున్నాను బాబు. ఎవరండి ఆయన? తప్పు నాయనా, భగవంతుణ్ణి ఎవరు అని అడిగినా తప్పు లేదు గాని ఫణీందర్ గారు ఎవరు అని అడగకూడదు. పేదవాడి కంట్లో నీరు చూసినా, బీదవాడి కడుపులో మంట చూసినా ఆయన కళ్ళల్లో మంటలు రేగిపోతాయి. అలాగా? ఆ. నమస్కారం బాబు. నమస్తే. ఈ రోజు నేను నా తమ్ముళ్ళిద్దరూ పుట్టినరోజు. మా పేరు అర్చన చేయించండి. అలాగే బాబు. రే హనుమంతు, నువ్వు ఇక్కడే ఉండు. బాబు ప్రసాదం 10 మందికి పంచండి. సార్, కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాను. ప్రసాదం తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ సీతారామరాజు, నువ్వు దైవభక్తుడివేనా? మా అమ్మ మా నాన్నగారి పేరు మీద అర్చన చేయించమని సార్. వెరీ గుడ్, చేయించు. ప్రసాదం తీసుకోండి. పదండి. మా నాన్నగారి పేరుని అర్చన చేయండి. మీ నాన్నగారి పేరేమిటి బాబు? ధర్మారావు. బాగుంటుందా? మా డాడీ తొందరగా వచ్చేలా చూడు. ఒరే రారా హనుమంతు. రోజు చాలా మంది బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు, ఇవాళ ఒక్కళ్ళు లేరే. ఈ ప్రసాదం ఎవరికి ఇవ్వాలబ్బా?
ఇదిగో ముష్టివాడా రారా నిన్నే ఈ ప్రసాదం తీసుకో నీకు సర్వదా సుఖం కలుగుగాక అయాచితంగా ప్రసాదాన్ని అందించావు. అలాగే నా కుటుంబం ఎక్కడుందో తెలిపే బాధ్యత కూడా నీదే స్వామి. సార్ ఆ రోజు షిప్పులో మన బంగారం కొట్టేసిన మనిషి వచ్చాడు. ఎక్కడ? అక్కడ. సార్ దిస్ ఇస్ రిజర్వ్డ్. ఆ భగవంతుడే ఈ భూమి మీద నాకు సీట్ రిజర్వ్ చేశాడు. ఈ సీట్లో కూర్చునే హక్కు ఉండదా? వాడిని అక్కడే కూర్చొని ఏం గొడవ పెట్టుకో. ఏంటంటే ఆయన అక్కడ కూర్చొనిస్తే మన క్లబ్ అంతా గబ్బు పట్టిస్తాడు కదా. పిచ్చివాడు. వాడికి తెలియకుండా మత్తు పదార్థం సర్వ్ చేయమనండి. ఆ మత్తులో గమ్మత్తుగా పడిపోయిన తర్వాత వాడిని మనం చిత్తు చేసి పాత బాకీతో సహా వసూలు చేసుకుందాం. ఓకే సార్. సార్ మీరు ఇక్కడే కూర్చోవచ్చు. ఓ గోల్డ్ స్పాట్ బట్రా. అలాగే సార్. సార్ మీరు ఇక్కడే కూర్చోవచ్చు. ఓ గోల్డ్ స్పాట్ బట్రా. అలాగే సార్. అమ్మాయ్యా, బ్రీఫ్ కేసు ఇక్కడే ఉంది. తీసుకెళ్ళి పంచుకుందాం పదండి. పదండి పదండి. గాడిద. మీలో గాడిద ఎవరయ్యా? మామయ్య గారు. ఇందులో రాసుందల్లుడు. ఒరే గాడిద, మీరు అవినీతితో సంపాదించే ప్రతి రూపాయి దోపిడీ చేస్తాను, ఇది దక్కేది మాత్రం పీడితులకే. అబ్బా, ఈ కుర్రోడెవడో చాలా మంచోడయ్యా. సో మీసాల పెద్ద వెంకటరాయుడు గారు ఓ పక్కన డబ్బులు పోయి మేమెడుతుంటే మీ సైడ్ సంటుడేంది. నాన్నగారు పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? ఈ తల్లి నువ్వు చెప్పలేదని ఇప్పందాక ఆయన ఊరుకున్నారు. పోలీసు వాళ్ళకి చెప్తే మనందరినీ బొక్కలో దోస్తారు. సపోర్ట్ చేయకుండా ఊకో. అలాగే. చూడండి, ఇంతకాలం అజ్ఞాతంగా ఉండి మనల్ని దోచుకు తింటున్న వాడెవడో ఇప్పుడు అర్థమైంది. ఆడి అడ్రస్ కనుక్కుని కాళ్ళు చేతులు ఎరగదీసి సైడ్ కాలంలో పారేస్తాం. సారు గింత ఈ స్టేజ్ నుంచి గంత ఈ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళు సంగతి మాకు వదిలి